హలో హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజ్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కటింగ్ అండి. ముందు మనం బ్లౌజ్ తీసుకొని దాని లెంత్ ఎంత ఉందో చూసుకోవాలండి. లూజ్గా ఏం పట్టుకోకుండా మంచిగా పట్టుకోండి. ఇట్లా పైనుంచి కింద దాకా స్టిఫ్గా ఇలా పట్టుకుంటే తెలుస్తుందండి మనకి. నాకైతే 14 ఇంచులు వచ్చింది. 14 ఇంచులకి ఇంకొక 1 ఇంచు యాడ్ చేసుకొని 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. అలాగే ముందు కూడా 15 ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలండి. ఇట్లా ఎందుకు పెట్టుకోవాలంటే ఎక్కడ కూడా క్రాస్ రాకుండా నీట్గా వస్తుందండి. ఇంకా స్కేల్ తీసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసి నేను 5:30 పెట్టుకుంటున్నాండి. 5:30 పెట్టేసుకొని ఇంకా ముందుకు కూడా అలాగే 5:30 దగ్గర పెట్టుకుంటున్నా. 5:30 పెట్టుకుంటున్నాండి. దీనికి వచ్చేసి హ్యాండ్ కోసం నేను 6 ఇంచులు తీసుకుంటానండి. చంక దగ్గర ముందు కూడా అట్లాగే తీసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలండి. లైన్ ఇంకా మధ్యలో కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ లైన్ డ్రా చేసుకున్న దగ్గర 1.5 మార్క్ చేసుకోవాలండి. కరువు తీసుకుంటాం కదా, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు 40 సైజ్ బ్లౌజ్ కాబట్టి 10 ఇంచెస్ నేను మార్క్ చేసుకుంటున్నా. చూడండి, ఇది 40 సైజ్ అంటే పెద్ద సైజ్ అండి. దీనికి 10 ఇంచెస్ మార్క్ చేసుకొని కరువు స్కేల్ తీసుకొని డ్రా చేసుకుంటున్నాండి నేను నీట్గా. ఇంకా ఇప్పుడు వచ్చేసి నడుములు చూసుకోవాలి. బ్లౌజ్ ముందు భాగం నుంచి చివరి భాగం వరకు లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. నాకైతే 36 వచ్చేసిందండి. ఈ బ్లౌజ్ లూజు కస్టమర్దండి. బ్లౌజు 36 వచ్చింది. మార్క్ చేసుకున్న. ఇంకా బ్యాక్ డాట్స్ కోసం అని 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇంకా ఖర్చుల కోసం 2 ఇంచెస్, లేకపోతే మీ ఇష్టం అండి, ఎంత మార్క్ చేసుకోవచ్చు. నేనైతే 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇంకా నెక్ కోసం 2.5 అండి. కింద వచ్చేసి నెక్ లెంత్ వచ్చేసి 9.5 అండి. ఇంకా కింద 2.5 తీసుకుంటున్నాండి నేను. ఇంకా కావాలంటే డీప్ కావాలంటే కూడా తీసుకోవచ్చు. ఇంకా అది ఆప్షనల్ అండి, కుట్టించుకునే వాళ్ళు ఆప్షనల్ అన్నట్టు. ఇప్పుడు లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్నాం కదా, మనం కర్వ్ స్కేల్ తీసుకొని రౌండ్గా డ్రా చేసుకోవాలండి. ఇంకా డీప్ కావాలన్నా పెట్టుకోవచ్చు, కానీ తినకి వెడల్పు వద్దని చెప్పిందండి. ఇక్కడ వచ్చేసి షోల్డర్స్ లూజ్ ఉంటున్నాయి, షోల్డర్ జారుతున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు కదా కొంతమంది. ఇక్కడ లైట్గా క్రాస్ గీసుకుంటే మనం కటింగ్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు కటింగ్ చేసుకోకుండా తర్వాత కటింగ్ చేసుకున్నా బాగుంటుందండి. ఫిట్టింగ్ బాగా కుదురుతుంది. ఇక్కడ లైట్గా క్రాస్ తీసుకుంటే. ఇంకా బ్యాక్ పార్ట్లో అన్ని మార్కింగ్లు అయిపోయినాయండి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాము. ఇంకా వీడియోలో వచ్చేసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియోలో అన్నీ క్లారిటీగా చెప్తానండి మీకు. వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకుందామండి. మనం లైనింగ్ మీద వేసుకుందాం బ్యాక్ పార్ట్ని. వచ్చి మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా మనం అలాగే మార్క్ పెట్టుకోవాలి. మొత్తం చుట్టూరా మార్క్ పెట్టేసుకోవాలండి. ఇక్కడ చంక దగ్గర కూడా అలాగే సేమ్ రౌండ్గా తీసుకోవాలి. ఇప్పుడు మనకు దగ్గర ఏమన్నా ఉంటే గట్టిగా రబ్ చేస్తే సెట్ అయిపోతుందండి. నా దగ్గర అయితే మార్కర్ ఉందండి, నేనైతే దాన్ని యూజ్ చేస్తాను నా బ్లౌజులకి. సో ఇంకా మీ దగ్గర ఉంటే చేయొచ్చు, లేకపోతే ఇంకా అది మీ ఇష్టం అండి. ఎలాగైనా మనకు మార్క్ నీట్గా రావాలి. పైన ఎలా ఉందో కింద కూడా అలానే పడాలంటే ఇలాంటివి అవైలబుల్ ఉంటాయి షాప్స్లో, తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చండి. కొత్త వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలండి. తక్కువ తీసుకుంటే ఇక్కడ చంక దగ్గర ఉప్పెత్తుగా వస్తుందండి. ఫ్రంట్ లుక్ అంతా షేప్ అవుట్ అయిపోతుంది. లుక్ ఏమంత బాగా అనిపించదు. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు పైకి డ్రా చేసుకోవాలి. మార్క్ ముందు సైడ్ వెనకాల సైడ్ డ్రా చేసుకొని లైన్గా స్ట్రైట్గా చేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్క్ డ్రా చేసుకోవాలి. ముందు 2 ఇంచులు మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఒక 1 ఇంచు పైకి డ్రా చేసుకొని ఇలా కర్వ్ నేను చూపించున్న విధంగా ఒక షేప్ విధంగా తీసుకోవాలండి. ఇంకా అక్కడ నుండి ముందు టేప్ పెట్టేసి 3 ఇంచుల దగ్గర ఒక మార్కు, 2 ఇంచుల దగ్గర ఒక మార్కు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలండి. ఫ్రంట్ నెక్ ఎంత లెంత్ ఉందో అది చూసుకొని మనం అక్కడ కూడా సేమ్ అలాగే మార్కింగ్ చేసుకోవాలండి. సేమ్ అలా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా క్రాస్లు ఇట్లా ఏం రాకుండా ఉండడానికి ముందు వెనకాల మనం 2-3 సార్లు చూసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కుదరకపోతే ఇంకా బ్లౌజ్ అంతా పాడైపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. డీప్ కావాలన్న వాళ్ళకి డీప్గా చేయొచ్చండి. లేదు మామూలుగానే ఉండాలంటే లైట్గా ఇలా నేను డ్రా చేసిన విధంగా డ్రా చేస్తే సెట్ అయిపోతుందండి. నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోవాలండి. ఇక్కడ మనం
బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ చూసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి చూసుకోవాలి మనకు సరిపోయిందా లేదా అని చెప్పేసి చూసుకుంటే నాకు ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ తక్కువ పడుతుందండి. ఎందుకు ఇది అంటే ఇప్పుడు మనకు బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో గ్యాప్ చాలా ఎక్కువ వస్తుందండి కొంతమందికి. అప్పుడు బ్లౌజ్ వేసుకున్నప్పుడు అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఫిట్టింగ్ లేనట్టుగా అనిపిస్తుంది. కాబట్టి మనం ఒక 1.5 ఇంచ్ యాడ్ చేసుకుంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ ఉంటుంది, చూడడానికి కూడా లుక్ బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో అన్ని కటింగ్స్ అయిపోతుందండి, చూడండి ఒకసారి. ఇంకా ఫ్రంట్ పార్ట్ నీట్గా కటింగ్ చేసుకోవాలండి. ఇంక వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నెక్స్ట్ వీడియో వచ్చేసి మీకు అర్థమయ్యే విధంగా చెప్తానండి. ఇంకా చుట్టూరా కటింగ్ చేసుకోవాలి నీట్గా. మనం ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం చూడండి, ఆమె అయితే తను పర్ఫెక్ట్గా అవసరం లేదు, జస్ట్ నార్మల్గా ఉండాలి నాకు లైట్గా షేప్స్ అంటే. నేను వచ్చేసి ఇక్కడ ముందు పార్ట్ నుంచి 3 ఇంచుల దగ్గర ఒక మార్కు, 2 ఇంచుల దగ్గర ఒక మార్కు చేసుకున్నాను అండి. మీకు ఇచ్చిన బ్లౌజ్ని బట్టి మీరు మార్కు చేసుకోవాలి. తనకు ఎక్కువ అవసరం లేదంటే మామూలుగా చేశానండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సపోర్ట్.